దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన మహా కనికరము చొప్పున ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానాన్ని ఇస్తాడు. అట్టి సమాధానాన్ని పొందటానికి ఆయన కృపను పొందిన మన యొక్క జీవితాల్లో సత్యమైన లేఖనములు నేర్చుకొనుట అను గొప్ప భాగ్యాన్ని తండ్రి దయచేసి ఉన్నాడు. మనము గత వీడియోలో అడుగుడి మీకు ఇవ్వబడును, వేదకుడి మీకు దొరుకును అని లేఖనాల్లో నుండి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వేదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వేదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని యేసయ్య చెప్పిన మాట దయచేసి మీరు కూడా ఇక అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడిగితే అది భక్తి కాదు. వేదకుడి అని చెప్పాడు కనుక ఇక మనం ప్రతి విషయంలో కూడాను మన శరీర సంబంధమైన అవసరతలు వెతుక్కునే పరిస్థితుల్లోకి ఉండకూడదు అనే అనుభవాలు ప్రభు సన్నిధిలో లేఖనముల ప్రకారముగా మనం చాలా తేటగా నేర్చుకున్నాం. అయితే తట్టుడి మీకు తీయబడును అని చెప్తున్నాడు. తట్టు ప్రతివానికి కూడా ప్రభువు తీస్తాను అని తెలియజేస్తున్నాడు. అసలు ఈ యొక్క అనుభవం చూసినట్లయితే నేను కూడా చాలా ఎక్కువగా మరి దేవుని యొక్క లేఖనాలలో ధ్యానించి ప్రభు యొక్క వాక్య ప్రకారముగా మనము మన యొక్క అవసరతలు వేటి కొరకు ప్రభువుని మనము తట్టుట అంటే ఒక విధంగా చెప్పాలంటే పిలవడమే. చూడండి, మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఎవరైనా పని మీద వచ్చినప్పుడు మన ఇంటికి తలుపు వేస్తున్నది అనుకోండి, తలుపు తట్టినట్లయితే ఎవరు వచ్చారోనని మనం తలుపు తీస్తాం. అలాగే తట్టుట అనేది పిలవటానికి ఒక భావంగా మనం యోచన చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు తట్టువానికి తీయబడును అని చెప్పాడు. తట్టువానికి తీయబడును అనగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును మనం ఈ వేటి గురించి తలుపు తట్టాలి. తట్టుట అనేది తలుపును తట్టుట అనే యొక్క విషయాన్ని మీరు కూడా మీ మనసులో పెట్టండి. అయితే ఇక్కడ చూడండి, వేటి గురించి మనం మరి ప్రభు సన్నిధిలో అడగాలో, వెదకాలో, తట్టాలో కూడా దేనికి దానికి ప్రత్యేకించిన అనుభవాలు ప్రభువే తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూడండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. చూడండి, యేసయ్య ఏం చెప్పాడో జాగ్రత్తగా చూడండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పాడు. కనుక ఎవరు పడితే వారు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించలేరు. చాలామంది ప్రస్తుత కాలంలో మనం ప్రభు దగ్గరికి వెళుతున్నాం అనుకుంటున్నారు, కానీ అసలు ప్రభు దగ్గరికి వెళ్ళడం అనే దానిలోనే చాలా భావం ఉన్నదండి. ప్రభువుని అంగీకరించి ప్రభువుని మరి లోక సంబంధమైన సమస్త అవిధేయతలను, పాపపు క్రియలను, సమస్త విధములైన చెడుతనాన్ని అంతటిని అసహించుకొని ప్రభు యొక్క పిల్లలుగా జీవించుచున్న వారు ఇంకా మనం చాలా భక్తి కలిగిన వారం, చాలా మారిపోయాం అనుకొని అక్కడితోనే సంతోషిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో మరి అంతకన్నా విలువైన అనుభవం కూడా ఉంది సోదరులారా. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి చక్కని ప్రవర్తన కలిగి ఉంటారో వారికి మాత్రమే తండ్రి క్రీస్తును చూపిస్తాడు. యేసును, క్రీస్తును, ఈ యొక్క భావాలను మీకు ఎన్ని విధాలుగా చెప్తున్నానో ఏ ఒక్కరైనా కానీ ఈ వాక్యాన్ని తెలుసుకోగలిగి ఉన్నట్లయితే అది పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. నేను ఈ యొక్క పని చేయుచున్నందుకు నేను కూడా చాలా సంతోషపడే విధానం అందునిమిత్తం ఈ ఛానల్ పెట్టడం కూడా జరిగింది. కనుక సోదరులారా, దయచేసి ఈ లేఖనాలను మీరు గమనించండి. చూడండి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అన్నాడు. ఆయన దగ్గరికి రావడం అనేది చాలామంది వస్తున్నారు. మరి మేమందరము తండ్రి అనుగ్రహము చేతే యేసుప్రభుని నమ్ముకున్నాం అనుకుంటారు చాలామంది. కానీ దీనిలో చాలా రహస్యం ఉంది. దేవుని అంగీకరించి
చక్కని ప్రవర్తనతో బ్రతుకుతున్న వారికి, దేవుని ఎడల అత్యాసక్తి కలిగిన వారికి మాత్రమే క్రీస్తును చూచే భాగ్యాన్ని ఇస్తాడు సోదరులారా. అయితే నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము కూడాను బయటికి త్రోసివేయను అన్నాడు. బయటికి త్రోసివేయను. ఆయన మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అక్షరము చాలా చాలా లోతుగా, భావయుక్తంగా, చాలా మరి జ్ఞానయుక్తంగా ఉంటుంది. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అన్నాడు. బయటికి లోపలికి అని క్రైస్తవ జీవితంలో రెండు అనుభవాలు ఉన్నాయి. అంటే బయట అంటే చూడండి లోకము, లోపల అంటే దేవుని యొక్క సముఖములో బ్రతుకుట. తరువాత మరి యొక్క భావాన్ని కూడా చెప్తాను. క్రీస్తును అంగీకరించుట కేవలము ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో ఆ యొక్క భక్తిని మాత్రమే అనుసరించుట. ఇవి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మనకి ఒక భాష అర్థమైపోయి అలవాటు పడిపోయినట్లుగా మరి వాడుకలోనికి వచ్చింది. ఏంటంటే యేసుప్రభువుని నమ్ముకుంటే చాలా బాగుంటుంది, యేసుప్రభువుని నమ్ముకుంటే మనకి అన్ని విషయాలు, మన కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళినట్లే మన పాపాలు పోతాయి అని ఈ విధంగా పైపైన చూసే మరి ఈ సంగతులను మాత్రమే మీకు బోధించేవారు బోధించటం వలన అసలు తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మీరు గమనించండి, ఈ యొక్క లోకంలో ప్రభువును అంగీకరించిన వారందరూ కూడా వారి యొక్క జీవితంలో క్రీస్తును కూడా తెలుసుకుని క్రీస్తునందు జీవించాలి. ప్రభువు అనగా చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట క్రైస్తవ జీవితానికి ఒక మొదటి భాగం అయితే, క్రీస్తును అంగీకరించుట అది రెండవ భాగం. రెండవ భాగంలోనే పరిపూర్ణత ఉంది, సంపూర్ణ సిద్ధి ఉంది. రెండవ భాగంలోనే సంపూర్ణమైన భక్తిని కూడాను దాచిపెట్టాడు. అది యుగములలో, తరములలో మర్మయుక్తముగా ఉండి ఇప్పటికీ కూడా మర్మముగానే ఉన్నది రెండవ భాగం. అనగా క్రీస్తును విశ్వాసముంచి, క్రీస్తును అంగీకరించి, క్రీస్తును వెంబడించే ఆ యొక్క జీవితమే ప్రస్తుత కాలంలో దేవుని మర్మమై ఉన్నది. దేవుడు అందుకనే తండ్రి నాకు అనుగ్రహించువారు అన్నాడు. తండ్రి ఎవరెవరినైతే ఆయన అనుగ్రహాన్ని పొందిన వారిగా భావించి అట్టివారిని మాత్రమే క్రీస్తు దగ్గరకు పంపిస్తాడు. నేను ఎలాగా ఇంకా దీన్ని వివరించాలో నాకు కూడా మరి చెప్పలేకపోతున్నానేమో. చాలా వీడియోస్ చేశాను, వాటిల్లో మీరు చూసినట్లయితే మీకు కూడా చాలా వివరంగా దొరుకుద్ది. ఈరోజే ఈ యొక్క వాక్యాన్ని మొదటిసారిగా చూసేవాళ్ళు అయినట్లయితే మరి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కనుక నేను ఈ విధంగా చెప్పవలసి వస్తుంది. అయితే దేవుని యొక్క లేఖనములలో నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అన్నాడు. నా యొద్దకు అనగా క్రీస్తు దగ్గరకు వచ్చిన వాడు మరి ఎప్పటికీ ఇక లోకం వైపు చూడడు, లోకాసుల వైపు చూడడు. లోకంలో అధికారం చేస్తున్న అపవాదికి వాడు ఏ విషయంలో కూడా లోబడడు సోదరులారా. అందుకు చెప్పాడు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎప్పటికీ అసలు బయటికి త్రోసివేయను అని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా ప్రభువును అంగీకరించి అనగా యేసును అంగీకరించుట, క్రీస్తును అంగీకరించుట. మీరు గమనించండి, చాలామంది అసలు ఇక్కడే ఫిల్టర్ అయిపోతున్నారు తెలుసా మీకు? క్రైస్తవ్యంలో ఫిల్టర్ అయిపోతూ ఉన్నారు. అనగా నేను ఒక చక్కని ఉద్దేశాన్ని నేను మీకు నా యొక్క భావన లేఖనముల పూర్వకముగా నేను నేర్చుకున్నది మీకు చెప్తాను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యం. చూడండి, ఏంటంటే యేసు పిలుచుచున్నాడు అని జీసస్ కాల్స్ అని చెప్పి ఒక పెద్ద సంస్థల్లాగా చాలా చాలా మరి ప్రపంచవ్యాప్తంగా ప్రాకిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి. అక్కడే వీళ్ళందరూ కూడా దొరికిపోయారు. ఏంటంటే యేసు పిలుచుచున్నాడు, వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క బోధనా పద్ధతి ఇక దాని మీదే ఆధారపడి ఉంటుంది. అనగా యేసు పిలుచుచున్నాడు అంటే వాళ్ళ క్రీస్తు గురించి తెలియదు అనమాట. మీరు గమనించాలి. అంత పెద్ద భక్తుల కన్నా నువ్వు పెద్ద భక్తురాలివా అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. మీకు ఏది అనిపించినా నాకు అనవసరం, ఇది సత్యం. ఎందుకంటే
చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు, బాగా సద్దుకయ్యులు, చాలా చాలా మేధావులు యేసుక్రీస్తు ఉన్న దినాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా దేవుని యొక్క ప్రజలే, దేవుని యందు చాలా ఆసక్తి కలిగి ఉన్నవారే. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని భక్తులు చాలా స్పష్టంగా మనకు తెలియచేశారు. అంతేకాదు వాళ్ళందరూ యేసుక్రీస్తును సిలువ వేయటానికి ముందుకొచ్చారు సోదరులారా. సిలువ వేస్తేనే కానీ మనకిక నెమ్మది లేదు అన్నంత భయంకరముగా వాళ్ళందరి క్రియలు, మాటలు మనం చూసాం. పరిశుద్ధ లేఖనాల్లో బోలెడు ఉన్నాయి. ఆనాడు యూదులే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ దేవుని ప్రజలే. కానీ దేవుని ప్రజలు యేసుక్రీస్తును ఎందుకు సిలువ వేశారు? యేసుక్రీస్తు ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏదన్నా చేయరాని పనులు ఏమైనా చేశాడా? ధర్మశాస్త్రాన్ని ఏదన్నా కానీ వ్యతిరేకించి మాట్లాడా? ఏమీ చేయలేదు. కానీ ఎందుకు చంపారు? ఎందుకు సిలువ వేశారు అంటే వారి యొక్క భక్తిహీనత. వాళ్ళు దేవుని ప్రజలే, దేవుని పేరే పెట్టుకున్నారు. కానీ వాళ్ళు దేవుని యొక్క సముఖములో లేఖనములను విశ్వసించరు, ప్రభువు చెప్పిన మాటను విశ్వసించరు, ప్రవక్తల వచనాలను విశ్వసించరు. అయితే ప్రభువును అంగీకరించిన అపోస్తులు వారు పామరులు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పామరులు, విద్యావిహీనులై ఉన్నారు. యేసుక్రీస్తును గురించి భూదిగంతాల వరకు వారు మాత్రమే సాక్షులై ఉన్నారు అనే సత్యాన్ని కూడా లేఖనములలో ప్రభువే చాలా తేటగా తెలియచేశాడు. మీరు భూదిగంతములకు వెళ్ళి సమస్త జనులకు వారందరికీ స్వార్థను చెప్పి నాకు శిష్యులుగా చేయుడి అని చెప్పాడు యేసయ్య. కనుక ఆ భారాన్ని, బాధ్యతను వారు ఎంతగా ప్రాణం పోయినంత వరకు కూడా నమ్మకస్తులుగా ముద్రించబడి హతసాక్షులైపోయినట్లుగా కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక భక్తి అనేది మేధావులకు మాత్రమే ఉంటుంది. లేకపోయినట్లయితే చాలా పేరు ప్రతిష్టలు ఉన్న వారికి ఉంటుంది, పెద్ద పెద్ద సంఘాల్లో ఉంటుంది. లేకపోయినట్లయితే వాళ్ళందరూ కూడా చాలా చాలా మరి పేరు ప్రతిష్టలు కలిగిన వారు కనుక వారికే అది సొంతం అని మీ భ్రమ దయచేసి నేటికైనా తొలగించుకోనండి. జీసస్ కాల్స్ అంటున్నాడు అంటే వాళ్ళకి అసలు క్రీస్తు గురించి తెలియదు. అందుకే వాళ్ళ వేషాలు, వాళ్ళ యొక్క వస్త్రధారణ, వారి పిల్లల యొక్క జీవితాలు, వారి వివాహ కార్యక్రమంలో వారు నడుచుకునే విధానం, మీరు ఇదంతా చూస్తే అసలు పరిశుద్ధ గ్రంథానికి చాలా వ్యతిరేకంగా ఉంటాయి వాళ్ళ పనులన్నీ. పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఉంటాయి సోదరులారా. వాళ్ళు చెప్పడం, అబ్బో సువార్త చెప్తే అసలు ఎంతో పెద్ద భక్తుల్లాగా మైమరిచిపోయేలాగా ప్రజలందరూ కూడా తన్మయమైపోయినట్లుగా సువార్తను చెప్తున్నట్లు వాళ్ళ వీడియోస్ కొన్ని చూస్తే అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అదంతా ఒక భ్రమ, అది అంతా ఒక భ్రాంతి. అలాంటి భక్తిని అనుసరించు వారందరూ కూడా చివరికి క్రీస్తును సిలువ వేయటానికి పనికొచ్చే భక్తే కానీ వాళ్ళు క్రీస్తు సిలువ యందు నమ్మిక ఉంచే వ్యక్తులు కారు సోదరులారా. ఈ విధంగానే మనము లోకంలో ఉన్న క్రైస్తవులు వీళ్ళు చేసే భక్తి వీళ్ళ యొక్క శాఖలుగా, ఇన్ని శాఖలుగా బయలుదేరిపోయిన ఈ విధానాన్ని మనం చూసినట్లయితే కొంతమంది చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని అనుసరించువారు. వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రములో ఉన్నట్లు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, శరీరముగా ఈ లోకములో దీవిస్తాడని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన తర్వాత విశ్వాస సంబంధమైన భక్తిని ఆయన మనకు బోధిస్తూ ఉంటే, శరీరము నిష్ప్రయోజనం అని చెప్తూ ఉంటే, శరీరము కొరకు ప్రార్థన చేసి, శరీర ఆశల కొరకు ప్రార్థన చేసి, శరీర సంబంధమైన భోగముల కొరకు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు కూడా దేవుడు మాకు తోడై ఉన్నాడని, మమ్మల్ని దీవించాడని వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు. అంతేకాదు మోసపరచు ఆత్మలు అనేకములు బయలుదేరిపోయినాయి. వీళ్ళందరూ కూడా ప్రభువు నామములోనే సేవకులుగా బయలుదేరారు సోదరులారా. ఈ మోసాన్ని తెలుసుకున్నట్లయితే మీరెంతో ధన్యులు. అయితే క్రీస్తు దగ్గరికి రావాలి అంటే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. చూడండి, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను అని చెప్పాడు. బయటికి త్రోసివేయను అనే మాటలోనే చాలా భావం ఉంది. ఇక నా దగ్గరకు వచ్చినట్లయితే కేవలము వారు నా యొక్క అడుగుజాడల్లోనే నడుచుకుంటారు. మరలా అపవాది తంత్రాలలోనికి చిక్కబడరు, అపవాది యొక్క మోసములోనికి చిక్కబడరు, అపవాది యొక్క వాడు చేసే గారడి వేషములలోనికి చిక్కబడరు సోదరులారా. కేవలము ప్రభువుతోనే
మరణం వరకు నమ్మకముగా ఉండే విధానం. మేము క్రైస్తవులు, ప్రభువుని నమ్ముకున్నాం, క్రైస్తవులుగానే చచ్చిపోతున్నాం, అన్యుల్లోకి వెళ్ళలేదే అనుకోకండి. అన్యులతోటి అసలు సంబంధం లేదు. నేను చెప్తున్నాను, దేవుని అంగీకరించుట, దేవుని కుమారుని అంగీకరించుట, దేవుని యందు విశ్వాసం ఉంచుట, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుట అను 2 భాగములు ప్రతి క్రైస్తవ జీవితంలో నిశ్చయముగా అవి నెరవేర్చబడితేనే మనం దేవుని పిల్లలము. జాగ్రత్తగా చూడండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పాడు. జాగ్రత్తగా చూడండి. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే ఈ యొక్క భాగములో ప్రభువు మనకు చాలా స్పష్టముగా, ఎవరైనా కానీ తండ్రి నాకు అనుగ్రహించిన వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు అని యేసయ్య క్రీస్తు సువార్తను చెప్తున్నాడు. యేసయ్య చెప్పే క్రీస్తు సువార్త, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నేను వారిని ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అని చెప్పాడు. కనుక మనము యేసునందు మాత్రమే నమ్మిక ఉంచినట్లయితే లోకస్తుల కన్నా దౌర్భాగ్యులమైపోతాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచామని చెప్పుకొని ఈ జీవితంలో ఏదో ఒకటి బాగుందాం, మనం చాలా బాగున్నాం, మన కుటుంబాలు బాగున్నాయి అనుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులమని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పిన సంగతి కూడా నేను ఇక్కడ మీకు ఈ సందర్భంగా తెలియచేయాలనుకుంటున్నాను. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యందుము అని తెలియచేశాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు, యేసునందు విశ్వాసం ఉంచిన మీరందరూ తండ్రి అనుగ్రహము పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఎవరికి తండ్రి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే క్రీస్తునందు విశ్వాసం ఉంచగలరు. యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు రక్షకుడు, కానీ క్రీస్తు అభిషిక్తుడు. యేసునందు రక్షణ మాత్రమే, రక్షణ ప్రారంభం మాత్రమే ఉంది, కానీ క్రీస్తు బోధయందు సంపూర్ణ రక్షణ, పరలోకానికి చేరే అభిషేకం ఉన్నది సోదరులారా. అలాంటి శక్తి కలిగిన లేఖనములు క్రీస్తులో మాత్రమే మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క భావాలను మీరు స్పష్టంగా తెలుసుకుంటేనే కానీ నిజమైన క్రైస్తవులుగా మీరు రూపాంతరము చెందలేరు. దయచేసి ఈ మాట మనసును పెట్టండి. అందుకే ప్రభువు ఆ అధ్యాయంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడనే సత్యాన్ని వారికి మాత్రమే తెలియచేశాడు. అది అందరూ ఏదో ఒకటి, మనం కూడా బల కార్యక్రమాలకు అంతా అసలు క్రైస్తవ్యం అంతా కూడా ప్రతి మాటకు ఒక డూప్లికేట్ తయారు చేసుకొని మోసంతో నింపబడి ఉన్నాయి సంఘములు. కనుక ఈ సత్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా, ఎంత విస్తారంగా లేఖనముల యందు ఆసక్తితోటి, అపేక్షతోటి, చదువుతో లేకపోయినట్లయితే ధ్యానిస్తూ వాటి యందు ఎలాగైనా నడుచుకోవాలని పట్టుదల కలిగి ప్రభువును మనం సంపాదించుకోగలం. కానీ సోదరులారా, ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నాం కదా అనుకునే వాళ్ళకి ఈ జన్మ కాదు కదా, దేవుడు ఇంకొక జన్మ పెంచినా వాళ్ళు ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు. అంత ప్రమాదకరమైంది. మరి లేఖనములలో నుండి ప్రభు యొక్క సత్యాన్ని, ఆయన మర్మమును మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు చెప్తున్నాడు, తట్టుడి మీకు తీయబడును. ఏం తట్టాలి, ఏమి తట్టాలి? జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ప్రభువా నాకు క్రీస్తును చూపించుమని తట్టాలి. నాకు తండ్రి, నాకు ఈ యొక్క అనుగ్రహాన్ని దయచేయము. తండ్రి అనుగ్రహించిన వారే క్రీస్తు దగ్గరకు వస్తారు. వారు మరలా ఎప్పటికీ బయటికి వెళ్ళరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు చూస్తున్నాం కదా, సంఘాలను పెట్టి వాళ్ళు ఏ విధంగా పోలీసులను పెట్టుకొని ఈనాడు ఆరాధనలు జరిగించుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు, కోర్టులకు వెళ్ళిపోయి నానా రభస చేసి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజముగా సత్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోనీ ఒకడు ఒక వాక్యం చెప్తే మరి ఒకడు దాన్ని విమర్శిస్తున్నాడు. పోనీ సత్యం ఏంటో చెప్పమనండి, అది కూడా తెలియదు. అసలు వీరికి క్రీస్తుని గురించి తెలియదు సోదరులారా. క్రీస్తుని గురించి తెలియని వారు అన్య ప్రజల కన్నా దురాశలలోనూ ఇంకా శరీరాశలలోనూ మోసకరమైన నికృష్టమైన కార్యాలన్నిటిలో కూడాను మునిగి తేలుతూ ఉంటారండి. అంత ప్రమాదం కేవలము యేసునందు మాత్రమే ఉంటే.
క్రీస్తునందు జీవిస్తేనే, క్రీస్తు బోధన తెలిస్తేనే, క్రీస్తు వాక్యము మనలో నిలిచి ఉంటేనే మనము మరెన్నటికి బయటికి పోకుండా ప్రభు యొక్క భద్రత కాపుదలలో ఆయన యొక్క స్వరమును విని ఆయన వెంబడించే వారిగా బ్రతకటానికి తండ్రి అయిన దేవుని యొక్క అనుమతి. క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అంటేనే ఆయన అనుమతి కావాలి. క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే మరలా ఏ ఒక్కరు కూడాను బయటికి త్రోసివేయబడరు అనే సత్యాన్ని ఇక్కడ ప్రభువునందు లేఖనములలో మనకు చాలా స్పష్టముగా అర్థం చేసుకునే విధంగా ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, రెండవదిగా నేను మొదటిగా మీకు ప్రభువు నా యొద్దకు వచ్చు అని నేను ఎప్పుడు త్రోసివేయను అని చెప్పిన మాట బయటికి త్రోసివేయడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఈమె ఎవరు? కనాను స్త్రీ. తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళినప్పుడు అక్కడికి కనాను స్త్రీ ఒక ఆమె వచ్చిందట. ప్రభువు దగ్గరికి వచ్చి అంటుంది, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. కనాను స్త్రీ. అసలు ఈమె దావీదు కుమారుడా అని ప్రభువును పిలుస్తూ ఉంది అంటే అసలు చాలా చాలా దేవుని ఎడల ఆయన గురించిన సంగతులు విని ఉన్నది సోదరులారా. లేకుంటే దావీదు కుమారుడాన్ని సంబోధించుట కూడా అసాధ్యం. చూడండి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినా కూడా చెప్పలేదు. చూడండి, ఒక్క మాట కూడా చెప్పలేదట. అసలు అంతగా ఆమె ఆతురతతోటి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించవా, నా కుమార్తె దయ్యం పట్టి చాలా బాధపడుతుందయ్యా అని కేకలు వేస్తుంది. మౌనంగా ఉండిపోతే ప్రభువు అసలు ఆ సందర్భం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయవచ్చు కదా అని ప్రభువుని వేడుకుంటూ ఉన్నారు. చూడండి, ఈమె మన వెంబడి వస్తుందయ్యా, కేకలేస్తూ వస్తుంది అంటే చాలాసేపటి నుంచి కేకలు వేసుకుంటూ, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నా కుమార్తె పరిస్థితి అస్సలు బాగోలేదు అని పాపం చాలాసేపటి నుంచి ఆవిడ వెంటపడుతూ ఉంది. అది చూసిన శిష్యులు అంటున్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదయ్యా, ఈమెను పంపివేయచ్చు కదా అని వేడుకుంటూ ఉంటే ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకునూ నేను పంపబడలేదని ప్రభువు చెప్పాడట. అయినను ఆ మాట ప్రభువు నోట నుంచి వచ్చింది. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అప్పటికైనా సరే ఏమైనా ప్రభువు సహాయం చేయటానికి ఇష్టపడ్డా? ఆయన మౌనంగానే ఊరుకుంటున్నాడు. ఏమి ఆ స్త్రీతో అసలు ఏం మాట్లాడటం లేదు. కానీ ఆవిడ అంటుంది, ప్రభువా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని అడుగుతూనే ఉంది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, పిల్లలకు పెట్టాల్సిన రొట్టెలు కుక్క పిల్లలకు ఎలా పెడతాను అన్నాడట. ఆమె దానికి కూడా అంగీకరించింది. సోదరులారా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినడానికి ఆశపడతాయి కదా అని చెప్పిందట. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఆవిడ ఎలా తట్టిందో చూడండి, ఎంతసేపు తట్టుచూనే ఉన్నదో చూడండి. ఆ స్త్రీ, ఆమె అసలు కానాను స్త్రీకి ప్రభు దగ్గరికి రావాల్సిన పనే ఉంది. తన అవసరత, నేను కష్టంలో ఉన్నాను, నా కుమార్తెను బాగు చేయడానికి ఎవరి వశము కాదు, నీవు తప్ప ఎవరు కూడా బాగు చేయలేరు, కాబట్టి వచ్చాను. ఏం పట్టించుకోలేదు ఆయన. వెళ్ళాను కానీ చాలాసేపు అరిశాను కానీ ఏం పట్టించుకోలేదని వెనుక తిరిగిపోయిందా? వెనుక తిరగలేదు. మళ్ళీ తడుతూ ఉంది, ప్రభువా, నాకు సహాయము చేయయ్యా అని అడుగుతూనే ఉంది. అప్పటికి ప్రభు ఏమన్నా మాట్లాడి, అమ్మా సరే నేను సహాయం చేస్తాను, ఏంటి నీ అవసరత ఏంటి, నీ కుమార్తె ఏది అని ఏమన్నా అడిగాడా? ఏమీ అడగలేదు. ఆయన అంటాడు, నశించిన ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించిపోయిన గొర్రెలు ఉన్నాయి, వాళ్ళ కోసం నేను వచ్చాను అన్నాడు.
అయినా కూడా ఆ స్త్రీ విడిచిపెట్టలేదు. నేను కనాను స్త్రీనే, కానీ నాకు నీవు తప్ప నా జీవితానికి మేలు కలిగించేవారు మరెవ్వరూ కూడా లేరు. నా కుమార్తెను బాగు చేయగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఎంత నమ్మకంతో, ఎంత పట్టుదలతో ప్రభువుని వెంబడిస్తుందో చూడండి, వెంటబడుతూ ఉందో చూడండి సోదరులారా. ఇక ప్రభు అంటున్నాడు కదా, కుక్క పిల్లలకి పిల్లల రొట్టెలు ఎలా వేస్తాను అంటూ ఉన్నాడు. అయినా సరే ఆమె విడిచిపెట్టలేదు. ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కోసం ఆశపడతాయి కదా అన్నాడు. వెంటనే అప్పటి వరకు మాట్లాడని ప్రభువు ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, చాలా చాలా విశ్వాసం కలిగిందా నువ్వు అని. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీగా కానాను స్త్రీని ప్రభువు మెచ్చుకున్నాడు సోదరులారా. ఎందుకంటే ఆమె ప్రభువు యొక్క మనసు ఆ స్త్రీ తన వైపు త్రిప్పుకొనున్నంత వరకు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. తట్టుచూనే ఉన్నది ప్రభు యొక్క సన్నిధిని, ఆయనను వెంబడించుట, ఆయనను వెంటాడుట, తన యొక్క బాధ నుండి విముక్తి పొందాలంటే ఈయన తప్ప నాకు మరొక దారి లేదని విశ్వసించింది. పట్టుదలగా మనకలాగా ఏదో ఒక రకంగా అడిగి ఇంకేం అవ్వలేదులే, ఈయన వల్ల ఇంకేమవుతుంది, ఆయన అసలు మన మాటే లెక్క చేయలేదు, అసలు మనం ఎంత కేకలేసుకున్నా సరే పట్టించుకోవట్లేదు అని నా ప్రియ సహోదరులారా మనకులాగా వెనుక తిరిగిపోలేదు. అందుకే దేవాతి దేవుడైన ప్రభు అయిన క్రీస్తు చేత మెప్పు పొందింది సోదరులారా. నీవు తట్టినట్లయితే ప్రభువు నీ యొక్క జీవితంలో నీ యొక్క ఆత్మీయ స్థితిని స్థిరపరచుకున్నటకు నీవు ఎంతవరకు తట్టుచూనే ఉండాలి. ఆయన నీకు ప్రత్యుత్తరము ఇస్తూనే ఉంటాడు. దయచేసి అందుకే చెప్తున్నాడు, తట్టుడి మీకు తీయబడును. ఇలాగ తలుపు తట్టగానే తలుపు తీయపోతే తీయలేదని మళ్ళీ కొడతాం, ఇంకా తీయలేదని మళ్ళీ కొడతాం. ఆ విధంగా కొట్టడు ఎవరో కానీ ఇలాగ కొడుతూనే ఉన్నారనుకొని వెళ్ళి మనం తలుపు తీస్తున్నట్లే ఆమె ప్రభువు ఆయన యొక్క కృపను పొందినంత వరదాకా కూడా తట్టుచూనే ఉన్నది. నా ప్రియ సహోదరులారా, అట్టి గొప్ప విశ్వాసాన్ని మనము కూడా కలిగి ఉండాలి. కనాను స్త్రీకున్న విశ్వాసం ఈనాడు క్రైస్తవులలో ఎంతమందికి ఉంది? దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్నారు, ఎందరూ గొప్ప విశ్వాసివి అమ్మా నువ్వు అని ప్రభు చేత మెప్పు పొందే స్థితిలో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. అయితే మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 41-42 వచనాలు చూద్దాం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, చూడండి, యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్లు ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఈయనెవరు? సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే మంచి పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తే. యాయిరు అనే ఈ యొక్క వ్యక్తి తనకు ఒకతే కుమార్తె ఉన్నది, 12 సంవత్సరాలు, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంది. అయ్యా చాలా చావు బ్రతుకులో ఉంది నా కుమార్తె అని ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు పాదముల మీద పడ్డాడట. ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. ఈయన ఒకవైపు నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, నన్ను కరుణించమని అతను కూడా వేడుకుంటూ ఉన్నాడు. ఇంతలో వెంటనే ప్రభు ఆయన వెంటబడి వెళ్ళలేదు సోదరులారా. కానీ ఇంతలోనే ఒక జనసమూహములందరూ ఆయన చుట్టూ ఉండడం, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక్కతే మరి ప్రభు యొక్క చెంగు మాత్రం పట్టుకున్నట్లయితే నాకు స్వస్థత కలుగుద్ది అనుకొని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. ఆ తర్వాత చూడండి 49వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చూడండి, ప్రభు దగ్గరికి వచ్చాడు యాయిరు, ఆయన పాదముల మీద పడ్డాడు.
అయ్యా నా కుమార్తె 12 సంవత్సరాలు చావు బ్రతుకుల్లో ఉంది, దయచేసి నా కుమార్తెను బ్రతికించమనే కదండి దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు. అయితే ప్రభువు ఆయన మార్గంలో వెళుచు ఉన్నప్పుడు చాలామంది ఆయన చుట్టూ ఉండేవారు కనుక వారిలో మరొక కష్టకాలంలో ఉన్న మరొక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడం, ఆవిడ స్వస్థత పొందడం, ఆవిడతో ఎవరు నన్ను ముట్టుకుందని ప్రభు అడగటం, ఆమె వణికిపోతూ వచ్చి నేనేనయ్యా అనేసి అని చెప్పడం, ఈ విధముగా ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇంతలో చాలా అవసాన కాలంలో ఉన్న బిడ్డలాగా చాలా వ్యాధితోనూ ఏ బలహీనతలో ఉందో మనకైతే తెలియదు, కానీ రోగి అయింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఒక అతను యాయీరు ఇంటి దగ్గర నుంచి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎందుకు ఇంకా బాధ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది, బోధకునికి శ్రమ ఎందుకు పెడతావు అన్నాడు. యాయీరు చూస్తే సమాజ మందిరపు అధికారి, కానీ తన యొక్క అవసరత, తన ఒక్కతే కుమార్తె తన్ను బ్రతికించుకోవాలి, ఇక ఆమెను బ్రతికించాలంటే ఎవరి వశము కాదు, అది యేసు వశము మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే ఆమెను బ్రతికించగలడు అని అతను తన నమ్మకముతో ప్రభు పాదముల మీద పడి వేడుకుంటూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. అయితే బిడ్డ చనిపోయిందని కబురు వచ్చినప్పటికీ ప్రభు చెప్తున్నాడు, చూడండి 50వ వచనం, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచు ఉండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాడట. ఆమె నిద్రించుచున్నది, చనిపోలేదని చెప్పాడట ప్రభు. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. చచ్చిపోయిన పిల్లని చూసి చచ్చిపోలేదు నిద్రపోతుంది అంటాడేంటి అని ప్రభు యొక్క మాటలను వారు అక్కడున్న వాళ్ళంతా కూడా ఎగతాళి చేస్తున్నారు. అంతేకాదు కొందరు బాగా రోధిస్తూ ఏడుస్తూ, ఒక మంచి పేరు కలిగిన వ్యక్తి, ఒక అధికారిగా ఉన్న వ్యక్తి కనుక అతనికి చాలా నెలవర్లైన వారు ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాడు. ఆ మాటను నమ్మిన యాయీరు తన కుమార్తెను సంపాదించుకోగలిగాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తట్టుడి మీకు తీయబడును. శరీర సంబంధమైన కష్టకాలములో ఈయన మాత్రమే మనకు చేయగలడు, మరెవరూ కూడా మనకు చేయలేరు అను పూర్ణ హృదయముతో ప్రభు ఎడల నమ్మిక ఇచ్చిన వారికి నిశ్చయముగా తట్టినట్లయితే ప్రభువు తెస్తాడట. అనగా వారి యొక్క మనస్సులో ఉన్న బాధను ప్రభువు తప్పకుండా ఓదార్పు కలుగు చేసే విధముగా ఆయన క్రియలు జరిగిస్తాడు అనే సత్యాన్ని మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 4వదిగా చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు చదువుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన ప్రక్క కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకరు, ఇద్దరు దొంగలను కూడా సిలువ వేసి ఉన్నారు. వారైతే బందిపోటు దొంగలు, వారి చేసిన చెడు క్రియలను బట్టి సిలువ వేయబడి ఉన్నారు. ప్రభువైన క్రీస్తును యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా కక్షతో ఆయనను అర్థం చేసుకోలేక, తండ్రి యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోలేక, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనాలను అర్థం చేసుకోలేక అందరూ కూడా ఆయనను సిలువ వేసి ఉన్నారు. అదే సందర్భంలో ఎడమవైపున ఉన్నవాడు అంటున్నాడు, యేసు నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు. అతను అడుగుతున్నాడు, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్పాడు. వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు 39వ వచనం, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. తాను నోటితో మాట్లాడిన మాటలో ఎంత దూషణపూరితమైన మాట ఉందో. నీవు క్రీస్తువు కదా,
అంటే క్రీస్తు తను తానే రక్షించుకుంటాడు అని తన యొక్క ఉద్దేశం. కాబట్టి నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్తున్నాడు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? శిక్షలోనైనా దేవునికి భయపడవా? ఇంత సిలువలో వేలాడుతూ ఉన్నామే, భయంకరమైన నరక యాతన అనుభవిస్తూ ఉన్నాం, మనకైతే ఇది న్యాయమే, ఆయనైతే ఏ తప్పు చేయలేదు, నీవు శిక్షలో ఉండి కూడా దేవునికి భయపడవా? శిక్ష పడనంత వరకు కూడా అందరూ కూడా దొరలే, దొంగవాడైనప్పటికీ నీ దొరలాగే తిరుగుతాడు. కానీ శిక్ష వచ్చినప్పుడైనా నీకు బుద్ధి రాదా? నీవు ఆలోచించలేవా? నీవు దేవునికి భయపడవా అని మాట్లాడుతూ, చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాము, కానీ ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదే అని ప్రభువును హృదయపూర్వకముగా సిలువలో వేలాడుతూ కుడివైపునున్న దొంగ ఆయన ఎడల ఎంత భయము కలిగి ఉన్నాడో దయచేసి మీరు ఇక్కడ ఈ సందర్భంలో మనస్సు పెట్టి ఆలోచించాలి. ఈ చదువుకుంటూ వెళ్ళిపోతే బాగుంటాయి, కానీ సోదరులారా మనస్సు పెడితే అర్థమవుతుంది. దాని యందు మనస్సు నిలిపినట్లయితే నీలో పరివర్తన వస్తుంది, నీలో మార్పు కలుగుతుంది, నిన్ను పరిశుద్ధనిగా తయారు చేస్తుంది. కనుక జాగ్రత్తగా మీరు గమనించండి. అందుకని అంటున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. మొదటివాడు అనగా ఎడమ వైపున ఉన్నవాడు అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. వాడు అక్కడ ఉండి కూడా ఇంకా దిగిపోదామనే చూస్తున్నాడు యేసు ప్రభు ద్వారా. ఒకడైతే తను శరీర సంబంధమైన విడుదల కోసం ఆశిస్తూ ఉన్నాడు. మరి యొక్క దొంగ అనగా కుడివైపునున్న ఆ యొక్క దొంగ అయితే అతను అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అనగా యేసు నిరపరాధి అని నమ్మాడు, యేసు రాజ్యము కలిగిన వాడని నమ్మాడు. అంతేకాదు ఆయన నన్ను కూడా ఆయనతో తీసుకుని వెళ్ళగలడు అని కూడా విశ్వసించాడంటే సామాన్యమైన విషయం కాదది. అతను కూడా సిలువలోనే భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో వేలాడుతూనే ఉన్నాడు. దొంగతనానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాను, నా నీచ కార్యాలకు నాకు న్యాయమైనదే ఈ శిక్ష అని తను శిక్ష నాకు ఈ విధంగా వచ్చిందే అని గోలపెట్టట్లా, నాకు ఇది న్యాయమే అంటూ ఉన్నాడు. అంతేకాదు తన యొక్క నిజస్థితిని గ్రహించాడు, ప్రభు యొక్క నిజస్థితిని కూడా తెలుసుకోగలిగాడు. ఆయన పరిశుద్ధుడని నమ్మాడు, ఆయన దేవుని కుమారుడని నమ్మాడు, ఆయనకు రాజ్యం ఉన్నదని నమ్మాడు. నీవు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతూ ఉన్నాడు ప్రభు. వెంటనే అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నా. ఆ రోజే నువ్వు చనిపోయిన వెంటనే నీ యొక్క ఆత్మ నాతో కూడా పరదైసులో ఉంటుందని చెప్పాడంటే ప్రభువు మనస్సులను చూచువాడు, అంతరంగములను ఎరిగినవాడు. అతని యొక్క అంతరంగములో ఆ చివరి ఘడియలలో, తను ప్రాణం పోయే ఘడియలలో ప్రభువు చనిపోతాడు, ఈ సిలువ వేయబడిన దొంగలు కూడా చనిపోతారు. కానీ ప్రభువు అతని యొక్క నిజస్థితిని ఎరిగినవాడు కనుక వెంటనే నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని అతనికి అభయమును దయచేసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. అతని కోరిక నెరవేర్చినట్లుగా చూస్తున్నాం సోదరులారా. వాడు దొంగడైనప్పటికీ మనస్సు మార్చుకుని ఆ చివరి సమయంలో తన స్థితిని తాను తెలుసుకొని ప్రభువును విశ్వసించి ప్రభు యొక్క రాజ్యమునకు చేరాలి అనే కాంక్షతో ప్రభువుని అడిగినట్లుగా చూస్తున్నాం. నిజముగా ప్రభువుని తట్టుచూ ఉన్నాడు. అతను ఆశించినది అతనికి దొరికినది. మనము చూసాం, కనాను స్త్రీ వచ్చింది, ప్రభువా ప్రభువా, వాళ్ళు చూడండి ఎంత ప్రాధేయపడుతూ ఉన్నారో. కనుకనే ఆమె తట్టినది, ఆమె కొరకు ప్రభువు ద్వారము తీశాడు. తాను కోరుకున్నది నెరవేర్చుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. యాయీరు ప్రభువును తట్టాడు, యేసు పాదముల మీద పడి వేడుకుంటూ ఉన్నాడు. అయితే యాయీరు, నువ్వు భయపడక్కర్లేదు, ధైర్యముగా నమ్మిక ఉంచుము అన్నాడు. ప్రభు యొక్క మాటను విశ్వసించాడు. అసలు చివరి ఘడియల్లో చచ్చిపోయిన తన యొక్క బిడ్డను కూడా పొందగలిగినట్లుగా లేఖనముల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక దొంగలు ఇద్దరిలో కూడా ఒకడు విడుదల పొందే పద్ధతిని కోరుకుంటున్నాడు, మరి ఒకడైతే తన యొక్క ఆత్మ నీ రాజ్యంలోనికి చేర్చుకోవా ప్రభు అని అడిగి పొందినట్లుగా కూడా
పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో నుండి మనము గమనిస్తూ ఉన్నాం. అయితే అపోస్తుల కార్యముల్లో 12వ అధ్యాయములో 5వ వచనం చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురుని యాకోబుని చెరసాల్లో వేశాడు ఆనాడు హేరోదు. వీళ్ళు లేకపోతే ఇంక ప్రభు పని ఏం జరుగుద్ది అనే ఉద్దేశం చేత సాతాను హేరోదులో ఉండి ప్రేరేపించి వారిని హతమార్చడానికి అప్పటికే యాకోబుని ఖడ్గంతో కూడా చంపించేశాడు. మీరు చూస్తే 2వ వచనంలో చూడండి, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. కాబట్టి పేతురును కూడా చెరసాల్లో వేసి ఇతను కూడా చంపేద్దామని ప్లాన్ మీద పేతురును కూడా చెరసాల్లో వేస్తే సంఘము విలవిలలాడిపోతూ ఉంది. సోదరులారా, ప్రభువా మా యొక్క బోధకుడు అతనికి కూడా వీళ్ళు హాని చేసినట్లయితే మాకు దిక్కెవరు ప్రభు అని సంఘం ఎంతగా దేవుణ్ణి వేడుకుందో నాకు నిజంగా ఈ యొక్క సందర్భంలో వచ్చినప్పుడల్లా చాలా చాలా బాధాకరమైన పరిస్థితులు అవి. అపోస్తుల కాలం ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. సత్యమునకు స్తంభములుగా ఉన్న యాకోబు, యోహాను, పేతురు వారిని లేకుండా చేయాలని సాతాను చాలా ప్లాన్స్ వేసింది. ఎట్టకేలకు యాకోబును చంపించేసింది. మరి పేతురును కూడా చంపేద్దామని చెరసాల్లో వేస్తే అప్పుడు పేతురు కొరకు చాలా వేడుకుంటూ ఉన్నారు. అయితే చూడండి, ఈ యొక్క సందర్భంలోని 12వ అధ్యాయంలోనే కొంచెం క్రిందకి వెళదాం. 11వ వచనం నుంచి చూడండి. పేతురుని చెరసాల్లో వేశారు కదా. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకుంటూ ఉన్నాడు. నిజముగా చెరసాల్లో వేయబడిన పేతురును మరి ప్రభు యొక్క దూత బయటకు తీసుకొని వచ్చాడు. ఇదంతా దర్శనం అనుకుంటున్నాడట పేతురు. కానీ దర్శనము కాదు, ఇది నిజమేనని గ్రహించటానికి కొంత టైం పట్టింది. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతి నుండి యూదులను ప్రజలు నాకు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నిజముగా నాకు తెలియను అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కోను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. అందరూ ఒక ఇంటిలో చేరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. పేతురు అక్కడికి వచ్చి తలుపు తట్టాడు. చూడండి, పేతురు అసలు ఆయన యొక్క స్వరాన్ని ఈ ఒక చిన్నది వచ్చి ఏంటి తలుపు చప్పుడు వినిపిస్తుంది, ఆ చిన్నది ఆలకిస్తూ ఉందంట. ఆలకిస్తూ ఉన్నప్పుడు నిజముగా ఆవిడ పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. చూడండి, అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిది. అంటే అంత కష్టం. పేతురును చెరసాల్లో నుంచి ఎవరు విడిపిస్తారు? ఎలా బయటకు వస్తాడు? ఈ పిల్ల ఏదో ఆలాపనలాగా అనుకుంటుంది అనుకొని నువ్వు పిచ్చిదానివి, నీకు పిచ్చి పట్టింది అంటున్నారు. పేతురు ఇంక నువ్వు తట్టుచున్నందున, చూడండి, నేను పిచ్చిదాన్ని అంటారేంటి? నేను పిచ్చిదాన్ని కాదు, నిజమే నేను పేతురు స్వరాన్ని విన్నాను అని ఆ పాప దృఢంగా చెప్పినప్పుడు వారంతా కూడా అతని దూతగానేమో అనుకుంటున్నారు. అయితే పేతురు ఇంక నువ్వు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. తలుపు తట్టగానే తీసిందా? హృదయాను ఆ చిన్నది స్వరాన్ని గుర్తుపట్టినప్పటికీ తీయలేదు. చాలా సంతోషంతో పేతురు గారు వచ్చేసారు, మా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అనుకుంటూ గబా లోపలికి పరిగెత్తి అందరికీ కబురు చెప్తుంది. ఏం చెప్తున్నావు నువ్వు? హేరోదు భయంకరమైన ఎంతో భద్రత మధ్యలో పేతురును చెరసాల్లో వేయించి బంధించుంటే పేతురు ఎలా వస్తాడు? పేతురు స్వరం నేను విన్నానంటావేంటి అని వాళ్ళు నమ్మలేని పరిస్థితి. అలాంటి కష్టకాలంలో ప్రభు యొక్క దూత డైరెక్ట్గా పేతురును తీసుకుని వచ్చింది. పేతురు ఇంకా తలుపు తట్టుచూ ఉన్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అనగా అంత అద్భుతమైన కార్యం. వాళ్ళు ప్రార్థన అయితే చేస్తున్నారు, పేతురుని మా కొరకు విడిపించు తండ్రి అని. కానీ చేసిన ప్రార్థనకు
ఫలాన్ని తండ్రి ఇచ్చాడు అని కూడా నమ్మే పరిస్థితులు లేని కాలంలో ఆది అపోస్తుల సంఘములు ఎంత శక్తి కలిగిన వారై, ఎంత పట్టుదల గలవారై రహస్యముగా దేవుణ్ణి వేడుకుంటూ వారు భక్తుల కొరకు ఎంతగా ఆశతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క కార్యములను వారు ఎంతో విభ్రాంతికరమైన కార్యములు, అద్భుతములను చూసినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. పేతురు తలుపు తట్టుచూ ఉన్నాడు. విశ్వాసుల మొర, సంఘము యొక్క మొర ప్రభు ఆలకించి ఉన్నాడు. అయితే పేతురు ప్రభు పనికి కావాలి, ప్రభు రాజ్య స్థాపనకు కావాలి సోదరులారా. ఆ ఉద్దేశంతో ప్రభువు పేతురును తీసుకొచ్చిన, సంఘము యొక్క మొర ఆలకించి తీసుకొచ్చిన, ఏదేమైనప్పటికీ పేతురు తన యొక్క పనిని మరణం వరకు కూడా ఎంత చక్కగా నిర్వహించి ఉన్నాడో మనందరికీ తెలిసిన అనుభవములు. కనుక తట్టుడి మీకు తీయబడును. విశ్వాసులు ప్రభువు యొక్క తలుపు తడుతూ ఉంటే ప్రభువు పేతురుకు విడుదల కలుగు చేసి పేతురే వచ్చి వారు ప్రార్థన చేసుకున్న ఇంటి గుమ్మమును తట్టుచూ ఉన్న అనుభవాలు కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప కలిగిన సంగతులు, గంభీరమైన కార్యములు, ఎక్కడ జరగని కార్యములు, ఏ మనుషుల వలన మనము పొందలేని కార్యములు మన ప్రభువు మనకు తోడయ్యుండి ఏ విధముగా మనము తట్టినట్లయితే ఆయన తీస్తాడో ఈ యొక్క సందర్భములను బట్టి మనము గ్రహించవచ్చును. అయితే ప్రభువే తట్టుచూ ఉన్న అనుభవాన్ని కూడా మనం గమనించాలండి. ఎందుకనగా ఆయన మన ఎడల ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో కూడా మనకు తెలియాలి కదా. దయచేసి ఈ యొక్క అనుభవాలు కూడా చూద్దాం. లూకా సువార్త 12:35 నుండి చూస్తే, మీ నడుములు కట్టుకుని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దయచేసి ఈ లేఖనాలు మీరు బాగా జాగ్రత్తగా వినండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళి రావడం, దేవుడు ఏదో ఇస్తాడు తీసుకుందాం, దేవుడి దగ్గర ఏదో ఒక విధముగా మనము మరి ఆయన మంచివాడు కనుక మనకు అన్నీ బాగా అనుకునే జరిగిపోతాయి అనుకునే విధంగా ఉపయోగించుకుని అక్కడితోటి ఆగిపోకండి. చూడండి ఏం చెప్తున్నాడు, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్పాడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి. నడుము అంటే మనస్సు. జాగ్రత్తగా చూడండి, మనస్సు అను నడుము కట్టుకొని ఉండుడి. పేతురు చాలా చక్కగా ఈ మాటకు నడుము అంటే అర్థం చెప్పాడు. అపోస్తులుడైన పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో చెప్తాడు, 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అని చెప్పాడు. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండండి, ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి అని చెప్తాడు. సరే, మనస్సు అనేది నడుము. ప్రభు ఏం చెప్పాడు, మీ నడుములు కట్టుకొని ఉండుడి అన్నాడు. మీ మనస్సులను కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? ఏ త్రాడు వేసి కట్టుకోవాలి మన యొక్క మనస్సులు అనగా దేవుని యొక్క వాక్యముతో మీ మనస్సులను కట్టుకొనండి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆత్మ దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ యొక్క దీపములు వెలుగుచూ ఉండాలి. మనస్సు కట్టుకోవాలి, దీపము వెలుగుచూ ఉండాలి. చూడండి అప్పుడేమో జరుగుతుంది, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అలాంటి వారికి చెప్పే సువార్త పెండ్లి సువార్త. చూడండి, అనగా ఎవరి మనస్సులైతే కట్టుకొని ఉంటారో, ఎవరి దీపం అయితే వెలుగుతూ ఉంటుందో అట్టి వారు దేని కొరకు చూస్తారో తెలుసా? ఎలాంటి సువార్త వినగలరో తెలుసా?
పెండ్లి విందును గూర్చిన సువార్త అనగా పరలోక రాజ్య సువార్తను వింటారు. వారికి మాత్రమే పరలోక రాజ్య సువార్తను ప్రభువు కూడా బయలుపరుస్తాడు. అందుకే చెప్తున్నాడు, తమ ప్రభువు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే, అనగా తమ ప్రభు అంటే మన ప్రభువు పెండ్లి విందు అనగా పరలోక రాజ్య సువార్త. ఆ తర్వాత ఆ సువార్త చెప్పి వెంటనే మన హృదయాన్ని తట్టుచూ ఉన్నాడు. అనగా, అమ్మా, నేను పరలోకం గురించి నేను నీతో చెప్తున్నాను. నా ప్రియకుమారుడా, నా కుమార్తె, నేను పరలోక రాజ్య సంబంధమైన సంగతులు మీకు చెప్పాను. నీ నిర్ణయం ఏంటి? నీవు ఏ నిశ్చయిత చేసుకుని ఉన్నావు అని ఆయన తట్టుచూ ఉన్నాడు. అతనికి తలుపు తీయుటకు, చూడండి, అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునా అని అతని కొరకు, ఇది ఎన్నిసార్లు రాశాడో చూడండి, ఎన్నిసార్లు చెప్పాడో చూడండి. అతనికి తలుపు తీయుటకు, అతనికి అనగా ఆయన పెండ్లి విందు నుండి వచ్చి పరలోక రాజ్య సువార్త చెప్పి నీ హృదయమును ఏమి నిర్ణయించుకున్నావని తట్టుచూ ఉంటే, ఆ యొక్క నిర్ణయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటే, ఆయన తలుపు తట్టగానే, అనగా నీ హృదయాన్ని తట్టగానే, ప్రభువా, నేను ఈ విధముగా నిర్ణయించుకున్నానని చెప్పటానికి సిద్ధపడిన వారి వలె మీరు ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. నా ప్రభువు నన్ను అడుగుతాడు, నేను ఈ సువార్త విన్నందుకు నువ్వు ఏం నిర్ణయించుకున్నావమ్మా? ఏమి నిబంధన చేసుకున్నావు? ఏ నిశ్చయిత చేసుకున్నావు? నీ ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి నా ప్రభువు నన్ను అడుగుతాడు. అప్పుడు నేను ఏమి చెప్పాలి అని ఆయన కొరకు ఎదురుచూచు వారి వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అనగా ప్రభువు వచ్చాడు, నీ నిర్ణయం ఏంటి అని అడిగాడు. నువ్వు దాన్ని కరెక్ట్గా, ప్రభువా, లోకమంతా ఏకమైపోయి నా శరీరము ఏ విధముగా నలిగిపోయినప్పటికీ నేను పరలోకం కొరకే సిద్ధపడతానయ్యా అని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే అది మెళకువ కలిగిన జీవితము. అందుకే చెప్పాడు, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అని చెప్పాడు. కనుక అలాంటి స్థాయి కలిగిన విశ్వాసులకు, అనగా పెండ్లి విందును పరలోక సంబంధమైన సువార్త యందు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని నిబంధన చేసుకొని ముందుకు సాగే అలాంటి జీవితము, మెళకువ కలిగిన జీవితం, అట్టి వారు ధన్యులని చెప్పి ఆ ధన్యతకు ప్రతిఫలంగా ఆయన ఏమిస్తాడో తెలుసా? ఆయన తానే వచ్చి, చూడండి ఎంత చక్కగా చెప్పాడో, ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, చూడండి, ప్రభువు కూడా నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయును. ఆయనే స్వయంగా నీకు బోధించటం ప్రారంభిస్తాడు. అప్పుడు నీకు ఏ మనుషులతోటి కూడా అవసరత లేనంత స్థిరమైన క్రైస్తవ జీవితాన్ని తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో అంతా దయచేసి చూస్తే మీకు చాలా సంగతులు, ప్రభువు మీతో మాట్లాడే సంగతులు మీరు వినగలరు. గ్రహింపును ఇస్తాడని కూడా ప్రభువు నేను విశ్వసిస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయనట నడుము కట్టుకొని ఎవరైతే మెళకువ కలిగి ఉంటారో వారికి ఆయనే నడుము కట్టుకొని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయను. ఆయనే మనకు బోధిస్తాడు. ఆయనే మనలను బలవంతులుగా చేస్తాడు. మనము నడుము కట్టుకొని ఉన్నట్లయితే, మన దీపములు వెలుగుతూ ఉన్నట్లయితే, మనము పెండ్లి విందులో కూర్చున్నట్లయితే, అనగా పరలోక రాజ్య సువార్త. అందుకే నేను చెప్తున్నాను, క్రీస్తు లేని బ్రతుకు అన్ని జనుల కన్నా హీనులుగా తయారైపోతారు. అన్ని జనుల కన్నా అసభ్యమైన కార్యాలకు దిగజారిపోతారు. యేసును కలిగిన ప్రతివారు క్రీస్తును కలిగి ఉండాలి. అప్పుడే మీ దీపములు వెలుగుతూ ఉంటాయి. అప్పుడే మీరు పెండ్లి విందులో చక్కని నిర్ణయములు తీసుకోగలుగుతారు.
మీరు మెలకువగలిగి ఉండగలరు. అప్పుడే మీ ప్రభువు మీకు తానే బోధించటం ప్రారంభిస్తాడు. ఇంత చక్కని అనుభవాలు క్రీస్తునందున్న వారికి మాత్రమే అనుగ్రహించబడి ఉన్నాయి. ఎందుకనగా పెండ్లి విందులో కూర్చుని అనగా పరలోక రాజ్య సువార్త కేవలము క్రీస్తునందున్న వారికే. గొప్ప విందులో అనగా యేసునందలి సువార్తలో మీరందరూ వినొచ్చు, కానీ మీరు అక్కడే ఆగిపోయినట్లయితే మీ జీవితాల్లో మరెన్నటికీ పరలోక రాజ్యాన్ని కూడా చూడలేరు అని రూఢిగా ఉన్న లేఖనములు, విస్తారమైన లేఖనములు నేను కూడా సోదరులారా జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే యొక్క ఛానల్లో చాలా సంగతులు మీకు చెప్పి ఉన్నాను. కనుక దయచేసి శ్రద్ధ కలిగిన వాళ్ళు కొన్ని వీడియోస్ మీరు చూడండి. ఎన్నో సంగతులు మీ ఆత్మకు సహాయపడతాయి. మీరు కూడా అనేకమైన లేఖనాలలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోగలరు. దయచేసి ఈ యొక్క అనుభవాలు మీరు గమనించాలి. ప్రభువు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టుచూ ఉన్నాడని మీరు గ్రహించారా? అలాంటి ఆత్మీయ స్థితి మీ జీవితంలో కలిగి ఉన్నారా? దయచేసి ఆలోచించేయండి. మరి యొక్క అనుభవాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చెప్పాడు. అనగా మీరు గమనించినట్లయితే ఈ లవోదికయ సంఘం అనగా మీకు వెంటనే ఇదేమి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘముల గురించి ప్రభు తెలియచేస్తాడు. దేవుని యొక్క 7 ఆత్మలు ఈ 7 సంఘములలో ఉన్న లోపములను, వారికి ఉన్న బలహీనతలను చూపిస్తాడు, వారికి ఉన్న బలాన్ని స్థిరపరచుకునే పద్ధతిని చూపిస్తాడు, వారు మార్చుకోవలసినవి చూపిస్తాడు, వారి యొక్క బహుమానం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడమని అన్ని సంగతులు కూడా 7 సంఘములకు తెలియచేశాడు. వాటిలో ఈ లవోదికయ సంఘము 7వ సంఘముగా మనం చూసినట్లయితే ఈ సంఘములో అంత నులివెచ్చని స్థితి కలిగిన వారు ఉన్నారు. మీరు గమనించాలి, నులివెచ్చని స్థితి అంటే మీరు వీళ్ళ యొక్క అనుభవాలు, వీళ్ళకి దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవునితోటే ఉండాలి, ఎప్పుడూ దేవుడే కావాలి, కానీ దేవుడు చెప్పినట్టు చేయరు. అది నులివెచ్చని స్థితి. అనగా వీరు దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటారట, కానీ సొంతగా చాలా భక్తి కలిగిన వారమని, చాలా దేవునికి మేము స్వాస్థ్యమైన ప్రజలమని అలా భావించుకుని అతిశయపడుతూ దేవుని యొక్క మాటలలో వాళ్ళు ఏదో పెద్ద భక్తుల్లాగా, దేవుని కృప పొందిన వారిలాగా భావించుకుంటూ ఉంటారట. కానీ వాళ్ళు దేవుని యొక్క కుమారుని అంగీకరించని వారు సోదరులారా. అందుకే చాలా చక్కగా సంఘానికి తెలియచేస్తున్నాడు. నీవు చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును. 15వ వచనం, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉన్నట్టయితే నీకు మేలే, కానీ నువ్వు అలాగ లేవు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చని క్రైస్తవులారా, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవులారా, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తును గురించి మాకు ఏదో మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవులారా, మీరు యేసునందు మాత్రమే బ్రతుకుతూ మోసపోతూ ఉన్నారు. అందుకనే మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తును ఎరుగని జీవితములు ఉమ్మివేయబడతాయి. నులివెచ్చని స్థితిలో ఉన్నవారు వీరే. నులివెచ్చని స్థితి చాలా ప్రమాదకరమైంది. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉన్నట్లు అన్యుడువు కాదు, క్రైస్తవుడివి కాదు. నీవు క్రైస్తవుడిగా ఉన్నా బాగుండేది, క్రీస్తును ఎరగని క్రైస్తవుడిగా ఉండిపోయావు. అసలు క్రైస్తవులు అనే పదమే క్రీస్తులో నుండి వచ్చింది, కానీ క్రీస్తుని ఎరుగని క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉన్నారు. కేవలము చర్చిలకు అలవాటు పడ్డారు, మనుషుల బోధలకు
జ్ఞానయుక్తమైన తీయని మాటలకు అలవాటు పడిపోయి మీ జీవితాల్లో క్రీస్తును చూడకుండానే నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. అందుకే ఇట్టి వారిని ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని చెప్తున్నాడు. అనగా ప్రభు వారిని త్రోసివేశాడని అర్థమా, లేకపోయినట్లయితే ప్రభు పిల్లలని భావమా? ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని చెప్పి అప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అయి ఉన్నావని ఎరగట్లేదు. నువ్వేదో పెద్ద భక్తుడిని అనుకుంటున్నావు, నేనేదో చాలా నాకు దేవుడు తోడై ఉన్నాడు అంటావు, నేను వస్త్రములు కలిగిన వాడిని చెప్పుకుంటున్నావు, నేను చాలా ఆశీర్వదింపబడిన వాడిని చెప్పుకుంటున్నావు. కానీ నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. మన నిజస్థితిని మనకు తెలియచేసే ప్రభు యొక్క స్వరమునకు స్తుతులు చెల్లిద్దాం. మన నిజస్థితి తెలుసుకుంటేనే కదా మనం మార్పు చెందగలం. ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నాం, నేను పాపినని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టాం. ఈనాడు నులివెచ్చని స్థితిలో ఉన్నామని తెలుసుకొని దాన్ని కూడా విడిచిపెట్టినట్లయితే నీవు నిజమైన భక్తుడవుగా, భక్తురాలిగా, అనగా నిజమైన దేవుని యొక్క పిల్లలుగా, అబ్రహాము యొక్క సంతానముగా, దావీదు గోత్రమైన యూదా గోత్రములో చేర్చబడిన ఆశీర్వదింపబడిన వారిగా, దేవుని యొక్క సమాజముగా చేర్చబడడానికి ప్రభు అయిన తండ్రి మనలను ఎంత ప్రేమించి మన స్థితిని తెలియచేస్తూ ఉన్నాడో జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడంటావు, నాకు అన్నీ ఏది కావాలంటే అది నా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకుంటావు. అసలు నీ స్థితిని నువ్వు తెలుసుకోలేవు. అయితే నీ యొక్క మనస్సును బట్టి, నీ ఆలోచనతోటే ఏదో నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, ధనవంతుడిని అనుకుంటున్నావు అని ప్రభు అంటున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీ కన్నులకు దృష్టి కలుగునట్లుగా కాటుకను నా యొద్ద కొనుమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను. చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారము క్రీస్తులోనే ఉంది. నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు క్రీస్తు ద్వారానే నీకు అనుగ్రహించబడతాయి. నీ కన్నులకు దృష్టి కలుగునట్లుగా కాటుక కూడా క్రీస్తులోనే దొరుకుతుంది. సోదరులారా, క్రీస్తు సువార్త లేని క్రైస్తవులారా, క్రీస్తు బోధ వినని క్రైస్తవులారా, కేవలము దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి, బాగా ఉన్నామని చెప్పి మోసపోతున్న క్రైస్తవులారా, నులివెచ్చని స్థితిలో ఉన్నవారలారా, జాగ్రత్తగా ఇది ఆలోచన చేయాలి. నేడు అను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు ఎంతో మేలు. అయితే ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటూ ఉన్నాడు. ఈ సంగతులు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. న్యాయాధిపతి అయిన దేవుని న్యాయపీఠం ఎదుట ఒక దినాన మనందరం కూడా నిలబడవలసిన దినం ఉంది. ప్రభువు సత్యాన్ని తెలియచేయుటకు దేవుని యొక్క మహాకనికరమును చూపిస్తూ ఉన్నప్పుడు ఇది మనకు కాదు అనుకొని, మనకి ఇది అన్ని ప్రజలకు అనుకుంటున్నారేమో, లేకపోయినట్లయితే ఈవిడ ఏదేదో చెప్పుకుపోతుంది అనుకుంటున్నారేమో. నేను కాదు చెప్పేది, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు ప్రభు కృప ద్వారా మనకు దయచేయబడుతూ ఉన్నాయి. దయచేసి చూడండి, నేను ప్రేమించు వారిని అందరినీ శిక్షించి గద్దించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటున్నాడు. మేము ఏనాడో మారు మనసు పొందాం, ఇప్పుడేం మారు మనసు? మేము బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం. ఆచార సంబంధమైన క్రైస్తవ జనాంగమా, లోకముతో కలిసిపోయిన క్రైస్తవ జనాంగమా, లోకస్తుల కన్నా దరిద్రపు వస్త్రధారణలు, లోకస్తుల కన్నా విపరీతమైన బుద్ధిని, విపరీతమైన దురాశలతోటి బ్రతుకుతున్న క్రైస్తవ జనాంగమా, నులివెచ్చని స్థితిలో ఉన్న వారలారా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా వెళుతూనే దేవుని ఎరుగని వారలారా, ప్రభువు తెలియచేస్తున్నాడు.
ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు నొద్ద నిలుచుండి ప్రభువట తట్టుచున్నాడు. నీ హృదయమును తట్టుచూ ఉన్నాడు. ఆయన తట్టినప్పుడు ఎవరైనా సరే తలుపు తీసినట్లయితే, అనగా ఆయన స్వరమునకు లోబడినట్లయితే, ఆయన అంటున్నాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అనగా పరలోక రాజ్య సంబంధమైన సంగతులు ప్రభువు బోధిస్తాడని చెప్తున్నాడు. కనుక ఈనాడు క్రైస్తవ జనాంగాన్ని చూసినప్పుడు ఆచార సంబంధమైన వాళ్ళు, కేవలము యేసును గురించి మాత్రమే చెప్పుకునేవాళ్ళు, అసలు యేసును గురించి కూడా తెలియకుండానే బోధకులైపోయిన వారు, విస్తారమైన బోధకులు బయలుదేరిపోయారు. వీళ్ళందరూ కూడా అపవాది చేత పంపబడిన వారే. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు అని అపోస్తుడైన పౌలు ఏనాడో చెప్పిన సంగతులు. కనుక దేవుని యొక్క సన్నిధిలో భయంకరముగా దేవుని పేరులోనే మోసగాండ్రు ఎందరో బయలుదేరిపోయారు. ఈ మోసగాండ్రు అందరూ కూడా వాళ్ళకు దేవుని గురించి తెలియదు, యేసుని గురించి తెలియదు, క్రీస్తుని గురించి తెలియదు, అసలు బోధ అంటే తెలియదు. ఎవరో ఒకళ్ళు పాస్టర్లు అయిపోవడం, అటు ఇటు 4 మాటలు 4 కథలు నేర్చుకొని 4 పాటలు నేర్చుకొని పాస్టర్లు అయిపోయి దేవుని యొక్క సమాజాన్ని నాశనం చేస్తున్న నరహంతకులు ఈనాడు విస్తారముగా ఉన్నారు. వాళ్ళు అసలు క్రీస్తును చూడకుండా అభ్యంతరముగా ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట కన్నులకు కాటుక దొరుకుతుంది. తెల్లని వస్త్రములు దొరుకుతాయి, లేకపోతే దిశములే. క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మీకు చక్కని మేలిమి బంగారము, చూడండి ఎంత చక్కగా చెప్పాడు, అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, అనగా నీ విశ్వాసములో స్థిరమైన విశ్వాసము, బలవంతులుగా చేసే విశ్వాసము, గొప్ప విశ్వాసము, నీ యొక్క విశ్వాసము ఎంతో శక్తివంతమైనదిగా పరలోకము కొరకు సిద్ధపరిచే విశ్వాసము క్రీస్తునందు మాత్రమే ఉంది. ఈ యొక్క అనుభవాలు మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు పైపైన ఏదో ఒకటి అలవాటు పడిన మాటలకు కాదు సోదరులారా. దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మనకు దాచిపెట్టాడు. ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన ఇష్టప్రకారముగా జీవించి ఆయన రాజ్య సంబంధులుగా బ్రతుకుట గొప్ప భాగ్యము. యేసయ్య చెప్తున్నాడు, తట్టుడి మీకు తీయబడును. ఆయన మనలను తట్టుచూ ఉన్నాడు. మనము తలుపు తీసినట్లయితే ఆయన మనలో, మనము ఆయనతో కూడా భోజనము చేసే గొప్ప భాగ్యాన్ని దయచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును తట్టిన భక్తులు ఏ విధముగా పొంది ఉన్నారో, విశ్వాసము కలిగిన వారు ఏ విధముగా మరి ప్రభువు ద్వారము తెరిచినప్పుడు ప్రవేశించారో అట్టి అనుభవములను ఈ లేఖనాల్లో మనం చదువుకున్నాం. అయితే దేవుని యొక్క కృపచేత బుద్ధి లేని కన్యకలు కూడా వాళ్ళు కూడా తట్టారు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ముగించేస్తాను. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం చూడండి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అయ్యా మాకు తలుపు తీయము, మాకు తలుపు తీయము అంటూ ఉన్నారు. తీశాడా ప్రభువు? ఆయన చెప్తున్నాడు, అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మాకు తలుపు తీయము తలుపు తీయమంటున్నారు. మీరు నేర్చుకునే సమయంలో నేర్చుకోలేదు. వాక్యాన్ని హృదయమందు భద్రపరచుకోవలసిన సమయంలో భద్రపరచుకోలేదు. ప్రభు వచ్చే సమయంలో మీ దీపములు ఆరిపోతూ ఉన్నాయి. మీ దీపములు వెలుగుటలేదు, కనుకనే మీకు నూనె లేదు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన సమయాన్ని, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి నేను చెప్తున్నాడే ప్రభువు. ప్రభువిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా కష్టకాలంలో దేవుని సన్నిధిలో ప్రభు కొరకే జీవిద్దాం అనుకున్నట్లయితే సాధ్యమా? ప్రభు అట్టి వారిని చేర్చుకుంటాడా? సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే బుద్ధి కలిగిన కన్యకలు వారితో వారి యొక్క సిద్ధులలో నూనెను కూడా తీసుకొని పోయారట. కనుక వారి దీపములు ఆరిపోలేదు. బుద్ధి లేని వారు నూనెను తీసుకొని పోలేదు. వాక్యం వింటున్నారు కానీ, కన్యకలుగా ఉన్నారు కానీ వాక్య ప్రకారంగా జీవించడానికి
వారి హృదయములు ఏమాత్రము సిద్ధపరచుకొనలేదు. వాళ్ళు మెలకు కలిగి జీవించలేదు సోదరులారా. వారు తరువాత తలుపు వేయబడిన తర్వాత వచ్చారు, తలుపు తట్టుచూ ఉన్నారు. అయ్యా మాకు తలుపు తీ, మాకు తలుపు తీ అంటూ ఉన్నారు. మీరెవరో నాకు అసలు తెలియదు అన్నాడు ప్రభు. కనుక దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిలో భయముతో బ్రతకవలసిన క్రైస్తవ జీవితంలో చాలా నిర్లక్ష్యంగా, పర్వాలేదులే చేయొచ్చులే, పర్వాలేదులే ఇంకా టైం ఉందిలే, ఈ చిన్న వయసులోనే ఇంకా భక్తి ఎందుకు, ఇవన్నీ మనం ఎక్కడ చేయగలం అనుకుంటున్నారేమో. ఏ ఒక్కరం కూడా తప్పించుకోలేము. దేవుడు కృప కలిగిన వాడు కనుక ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆయన మాట్లాడినప్పుడే విని, ఆయన దర్శించినప్పుడే ఆయనకు మనము లోబడి కన్నులారా ప్రభు యొక్క రాజ్యాన్ని విశ్వాసముతో వెంబడించు వారిగా, కన్నులు కలిగిన వారిగా, చెవులు కలిగిన వారిగా, దేవుని యొక్క వాక్యాన్ని హృదయమందు భద్రపరుచుకున్న వారిగా మన క్రైస్తవ జీవితం మరణం వరకు నమ్మకంగా కొనసాగించుకొని ప్రభు యొక్క కృపను పొందిన ఆ యొక్క దొంగ సిలువలో యేసు నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవా అని అడిగినట్లు మన జీవితంలో సోదరులారా మన యొక్క ముగింపు వరకు నమ్మకముగా ప్రభువు మన హృదయములను చూచి ఆయన మనకు ఫలమిచ్చినట్లుగా, ఆయన రాజ్యమునకు నివాసులుగా, వారసులుగా చేసుకున్నట్లుగా, ఆయన దయకు పాత్రులుగా బ్రతుకున్నట్లుగా మన సమయాన్ని సద్వినియోగపరచుకొని మనము తట్టి ప్రభు యొక్క ద్వారాన్ని ఆయన తీసినప్పుడే ప్రవేశించుట ద్వారా దేవుని యొక్క శక్తిని పొంది ఆయనకిష్టులుగా రూపాంతరం చెందగలం. కనుక దయచేసి ఈ వీడియో కొందరికైనా షేర్ చేయండి. లేఖనములను నిర్లక్ష్యంగా చూడకండి. ఏది చూసినా వ్యర్థమైపోయేవే, కానీ వాక్యమే మనతో ఉండేది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసముతో విని గ్రహించి ఫలించి క్రీస్తుకి ఇష్టలుగా క్రీస్తు రాజ్యానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.